వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో రింగ్ థియరీకి సంబంధించి టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. అంటే యూనిట్కి 3 క్వశ్చన్లు చెప్తాను నాన్న. 5 యూనిట్లు 15 క్వశ్చన్లు. ఈ 15 క్వశ్చన్లు ఫాలో అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఈ క్వశ్చన్లకు సంబంధించిన నోట్స్ అయితే ఏమి, క్లాసులు అయితే ఏమి, ప్రతిదీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ యూనిట్లో మీరు 100% చదవాల్సిన క్వశ్చన్, ఎవరి ఫీల్డ్ ఈజ్ యాన్ ఇంటిగ్రల్ డొమైన్. 99% ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది ఎగ్జామ్లో. మీ అదృష్టం బాగోకపోతే ఈ క్వశ్చన్ రాకపోవచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ యూనివర్సిటీ పేపర్ చూడండి, ఎన్ని మోడల్ పేపర్లు చదవండి, ఈ క్వశ్చన్ కంపల్సరీ కనిపిస్తుంది. అంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ని, సెకండ్ క్వశ్చన్ని, థర్డ్ క్వశ్చన్, ఈ 3 కంపల్సరీ నేర్చుకోవాల్సింది. ఫోర్త్ క్వశ్చన్ మీకు ఎందుకు ఇచ్చామంటే, పేపర్ ఏమైనా టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ మీకు యూజ్ అవుద్ది. ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు చదివే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి. ఒక 1 వీక్ 10 డేస్ టైం ఉంటే చదవండి, లేదనుకుంటే ఫస్ట్ 3 చాలు. సరే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం నాన్న. సెకండ్ యూనిట్. ఇందులో మీరు S1 సబ్సెట్ S2, S2 సబ్సెట్ S1, U1 సబ్సెట్ U2, U2 సబ్సెట్ U1, ఈ 2 క్వశ్చన్లు ఒకటే నాన్న. S1 అని ఇచ్చినా, U1 U2 అని ఇచ్చినా ఒకటే. ఓకేనా, 2 సేమ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు లెక్క పెట్టద్దు, కానీ 2 క్వశ్చన్ ఆన్సర్లు నేను చెప్పాను మీకు. సరే, ఈ ఫస్ట్ క్వశ్చన్, ఈ లాస్ట్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ని మీరు చదవండి. యూనిట్ 2 మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా, సో చెప్పి ప్రతి క్వశ్చన్ కూడా కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. సరే, యూనిట్ 3 చూద్దాం నాన్న. యూనిట్ 3 టాప్ 2 క్వశ్చన్స్ నాన్నవి. 4 క్వశ్చన్స్ ఇచ్చాను, డోంట్ వరీ, స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని PDF నేను ఇస్తాను మీకు. యూనిట్ 3 క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4. సో ఫోర్త్ క్వశ్చన్ మీకు ఎందుకు ఇచ్చానంటే, పేపర్ టఫ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా, సో రేపే ఎగ్జామ్ ఈరోజు చదువుతానంటే 3 చదవండి చాలు. పేపర్ టఫ్ చేసినప్పుడు మీకు ఫోర్త్ క్వశ్చన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం మనం. సో నెక్స్ట్ యూనిట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్నది, అంటే వీటికి సంబంధించిన PDFs కానీ, క్లాసెస్ కానీ, ప్రతిదీ కూడా హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ DMT లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి DMT లాజిక్స్ అని కొట్టినా మన యాప్ ఓపెన్ అవుతుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవ్వండి. ఓకే, సరే, రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని కనిపిస్తుంది. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. అన్ని కోర్సెస్ ఉన్నాయి నాన్న, సప్లైలతో సహా అన్ని కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ అయినా, ఏ యూనివర్సిటీ వాళ్ళైనా అందరికి యూజ్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. సో మనం మాట్లాడుతుంది రింగ్ థియరీ కాబట్టి రింగ్ థియరీ కోర్సును చూద్దాం నాన్న. ఇదిగోండి, సో రింగ్ థియరీ కోర్స్ మీకు 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. PDFs, క్లాసెస్, హ్యాండ్ రిటన్ నోట్స్, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్స్, ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎనీ ఛానల్ చెక్ చేయండి, మీరు ఏ ఛానల్ చెక్ చేసినా, ఏ యాప్ చెక్ చేసినా ఇంత తక్కువలో మీకు ఎవరు ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, సో ఎవరు బ్యాక్లాగ్ ఉంచొద్దు. మెయిన్ కాన్సెప్ట్ మీకు నేను ప్రతిసారి చెప్తున్నాను, మన ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్, ఎవరు బ్యాక్లాగ్స్ అనేది ఉంచకూడదు. 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు, బ్యాక్లాగ్స్ ఉంచకుండా క్లియర్ చేసుకోండి. మరి చెప్తున్నాను, తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. 2 టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీని మన యాప్లో ప్రొవైడ్ చేసాం. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు ఫోర్త్ సెమ్కి సంబంధించి రిమైనింగ్ కంప్యూటర్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బోటనీ కానీ, జువాలజీ కానీ, సో అన్ని కోర్సెస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సప్లైకి సంబంధించిన అన్ని కోర్సులు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఇక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. సరే, ఇది పక్కన పెడదాం. యూనిట్ 4లో మీరు డ్యామ్ షూర్గా చదవాల్సిన క్వశ్చన్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. 99% వచ్చే క్వశ్చన్. ఫస్ట్ యూనిట్లో మీకు ఒక క్వశ్చన్ చెప్పాను కదా, 99% వస్తుంది. ఇక్కడ సేమ్. ఓకేనా, ఈ క్వశ్చన్ మీకు డ్యామ్ షూర్గా ఎగ్జామ్లో వస్తుంది. అంటే 10 మార్క్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ యూనిట్లో ఒక 10 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్, 20 మార్క్స్ డ్యామ్ షూర్. ఈ 2 క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో దాంతోపాటు ఇంకో 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ట్రా క్వశ్చన్, ఇది బోనస్ క్వశ్చన్ అనమాట. అంటే ఎగ్జామ్కి టైం ఉంటే చదవండి, పేపర్ టఫ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి మీకు ఈ క్వశ్చన్స్. ఓకే, సరే, నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం. లాస్ట్ యూనిట్. మీకు ప్రతి సబ్జెక్ట్కి ఈ విధంగా IMPs చెప్పడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది జస్ట్, మీకు ఈ క్వశ్చన్స్ యూజ్ అయినట్లయితే, ఇవి మీకు బెస్ట్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, అలా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతూ ఉంటాయి. సరే, యూనిట్ 5లో ఈ 2 టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు యూనిట్ 1లో ఒక క్వశ్చన్ చెప్పాను, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని. సేమ్ క్వశ్చన్ నాన్న, ఇక్కడ రాంగ్ పడింది. షో దట్ ఇఫ్ R is a field, then R of X is an integral domain.
యూనిట్ 1లో మీకు టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను కదా, అదే క్వశ్చన్ అయితే యూనిట్ 1లో ఇస్తాడు లేదా యూనిట్ 5లో ఇస్తాడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మీకు చూపించిన ఈ 15 క్వశ్చన్లు మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. ఓకేనా, 75 అవుట్ ఆఫ్ 75 చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ తయారు చేసాం, వాళ్ళకి ఆల్రెడీ వీడియోస్ పెట్టేసాం. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరి చెప్తున్నాను, 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి, చదవండి, పీడిఎఫ్లు క్లాసులు తీసుకోండి, చదవండి, బ్యాక్లాగ్ అనేది ఉంచొద్దు. ఓకేనా, అందరూ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, మీకు ఎనీ టైం అవైలబుల్లో ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్. అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.